ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 25వ వచనము. సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అతన్ని పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతి అనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. ప్రియమైనవారలారా, ఇక్కడ అంతటా ఆయన పాదముల ఎదుట పడవేయుట, ఇలా కొన్ని విషయాలు మనకు కనపడుతున్నాయి. ప్రియమైనవారలారా, పై వచనం ఆధారంగా మనము మాట్లాడి తెలుసుకుంటే, అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపచూడగా. ఇక్కడ అతన్ని చంపచూడగా అంటే మోషేని దేవుడు చంపాలని చూచాడు. అసలు మోషేని దేవుడు ఎందుకు చంపాలనుకున్నాడు అంటే, ప్రేమిన వల్లరా, మరి ప్రతి ఒక్కరూ కూడా ఆనాటి మనుషుల ప్రకారముగా, ఇశ్రాయేలు ప్రకారముగా సున్నతి చేయబడాలి. బిడ్డ పుట్టిన 8వ రోజే సున్నతి చేయబడాలి. కానీ మోషే యొక్క కుమారుడికి మరి సున్నతి చేయబడలా. కానీ నిబంధన ఎవరికైనా నిబంధనేనండి. ఆనాడు అబ్రహాముతో చెప్పాడు, ప్రతి ఒక్కరూ కూడా సున్నతి చేయబడాలి. మరి ఇక్కడ సిప్పోరాకి గాని మోషేకి గాని ఆ విషయంలో దేవునికి లోబడే స్వభావం లేదు. అందుకనే ఒక కఠినమైన చర్యని దేవుడు మోషే జీవితంలో తీసుకున్నాడు. ఎప్పుడైతే సిప్పోరా యెహోవా అతన్ని చంప చూడగా వెంటనే ఏమాత్రం కూడా ఆలస్యం చేయలేదని ఒక వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి తన కుమారుని ప్రియమైన వల్లరా మోషే పాదముల యొద్ద పడవేసింది. ప్రియమైన వల్లరా, అప్పుడు దేవుడు ప్రియమైన వల్లరా మోషేని విడిచిపెట్టాడు. ఇక్కడ మోషే ప్రాణాలని దేవుడు తీయాలని ఒక ఉద్దేశం అయితే కాదండి. మోషే ఒక విధేయుడిగా ఉండాలని, సిప్పోరా ఒక విధేయుడిగా ఉండాలని, దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క ఒప్పందాలు, దేవునితో చేసిన నిబంధనలు నెరవేరాలని దేవుడు కోరుకుంటున్నాడు. విధేయత అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనదండి. కాబట్టి దేవుడు సున్నతి చేయాలి అని చెప్పినప్పుడు ఆ ప్రకారంగా ముందుకు వెళ్లాల్సిందే. కావున మరి మోషే విషయంలో కూడా దేవుని నిబంధన తప్పిపోదండి. మోషే అయినా లేకపోతే ఇశ్రాయేలు ప్రజలైనా మరొకళ్ళైనా ఎవరైనా నిబంధన దగ్గరికి వస్తే అందరూ కూడా సమానమే. ప్రతి ఒక్కరు కూడా దేవుని పట్ల విధేయత కలిగి ఉండాల్సిందే. కానీ సిప్పోరా తన యొక్క భర్త ప్రాణాలని ఆ రోజున తను రక్షించుకోగలిగింది ఆ సున్నతి ద్వారా. కాబట్టి దేవుని ఎదుటి నుంచి మోషేని కాపాడుకున్న స్త్రీగా కూడా సిప్పోరాని మనం చూడవచ్చు. దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.